మెతుకు సీమలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. ఇల్లు పొలాలు వదిలి ఎరువుల దుకాణం దగ్గర పడిగాపులు కాస్తున్నారు రైతన్నలు. అక్కడ తోపులాటలు జరుగుతున్నాయి. పగలనక రాత్రనక అక్కడే మకాం వేస్తున్న పరిస్థితి నెలకొంది. మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతుల అవస్థలు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. 65-70 సంవత్సరాల వృద్ధుడు కనీసం సరిగ్గా నడవలేక కట్టె సాయంతో నడుస్తున్నాడు. తను కూడా పొద్దుగాల వచ్చి యూరియా కోసం నిలబడితే చీకటితో వచ్చి నిలబడితే కూడా ఆయనకు యూరియా దొరకని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీ పరిస్థితి ఏంది? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మీకు ఎంత యూరియా వచ్చింది? 4 ఎకరాలు ఉంది. నాకు ఇంకా రాలేదు, మందు రాలేదు. పొద్దున వచ్చి సీరియల్ రాసాను రాయలేడు. పేపర్ పంపించు. నువ్వు నాటేసి ఎన్ని రోజులు అవుతుంది? ఏంది పరిస్థితి? నేనైతే చేసి నెల అవుతుంది. మరి ఇంతమందికి యూరియా చల్లకపోతే ఏంది? నీ పంట చేతికి వస్తుందా? పంట ఇస్తలేడు. మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు యూరియా కోసం? ఎన్ని బస్తాలు కావాలి? సార్ నాది 15 రోజులు 20 రోజులు అయితే నేను నాటేసిన ఇది వరకు ఒక సంచి కూడా ఇస్తలేరు. ఈడ రాస్తామంటే కూడా సీరియల్ లో కూడా రాస్తలేరు. గట్లా రాస్తా అంటే చెప్తాం రాస్తాం లేకుండా పొద్దుగల రామని అంటే కూడా 15 రోజుల నుంచి ఇక్కడికి వస్తే కనీసం టోకెన్ కూడా రావట్లేదు అని చెప్పి రైతులు అంటారు. 3 ఎకరాల 21 గుంట ఉంది. ఇది వరకు ఒక సంచి మందు సంచి కూడా లేదు. ఏం చేయాలి మరి? నేను ఏం పంట పండాలి? ఏం బతకాలి? ఏం అప్పు కొట్టుకోవాలి దీన్ని? ఇప్పుడు 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాల పంటకి తనకు ఒక్క బస్తా కూడా దొరకలేదని చెప్తుండే. ఈ ఒక్క బస్తా కూడా దొరకకపోతే నేను ఎట్లా బతకాలి? నా పంట ఎట్లా వస్తుంది? నేను చేసిన అప్పులు ఎట్లా కట్టుకోవాలి? దిగుబడి రాకపోతే అని రైతు ప్రశ్నిస్తున్నాడు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు అనేది మాత్రం ప్రభుత్వమే చెప్పాలి. అధికారులు చెప్తారా, ప్రభుత్వం చెప్తా? మరి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మీరు యూరియా కోసం ఎన్ని రోజుల నుంచి తనలాట పడుతున్నారు? ఇంత ముందు నీకు యూరియా కొరత ఉండేనా? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి? ఇంతకు ముందు మంచిగా ఉండే సార్. కేసీఆర్ పాలన మంచిగా ఉండే. ఈ దొంగ వెళ్ళినట్టు వెళ్తున్నాడు. ఆ పోలీసు వాళ్ళు కూడా ఆయన వెళ్తున్నారు. ఎట్ట చేయాలి? మేము ఎట్ట బతకాలి? ఎట్ట పంట పండియాలి? ఎట్ట చేయాలి? నాకు ఉన్నది 3 ఎకరాలు. మీరు చెప్పండి, మీరు యూరియా కోసం ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? 2 రోజులు అవుతుంది. మేము ఎక్కువ రోజులు తిరుగుతున్నాం. నేనైతే 2 రోజులే. మొన్న వచ్చినాం, మొన్న అయిపోయినాయి అన్నారు. మళ్ళీ ఇవాళ వచ్చినాం. ఇవాళ కూడా సీరియల్ అయిపోయింది. సీరియల్ అన్న రాసి కనీసం అంటే సీరియల్ రాసిర్రు కానీ మాకు ఎన్నడు వస్తుంది ఏం కాదు అని డేట్ వేసి వెళ్ళారు. ఓన్లీ సీరియల్ రాసిచ్చి వెళ్ళిపోయారు అంతే. అంటే గతంలో మీకు ఈ పరిస్థితి ఉండేనా? యూరియా కోసం గతంలో ఇట్లా ఉండే? ఇప్పటి వరకు లేకుండే. అప్పుడు వైఎస్ రాజశేఖర పేర్లు ఉండే. ఇప్పుడు అయితే లేకుండే. ఇప్పటి వరకు అయితే లేకుండా ఈసారి వచ్చింది. అప్పటి లెక్క అప్పుడు అడుగు మంది కూడా దొరకలేదు. ఇప్పుడు గిట్టే ఊరియా దొరకలేదు. అడుగు మంది ఎంత అంటే అంత దొరుకుతుంది. ఊరియా దొరకలేదు. అప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం 10-12 సంవత్సరాల క్రితం ఇట్లా యూరియా కోసం ఇబ్బందులు పడ్డాము. ఆ మధ్యలో గత 10 ఏళ్లలో మాకు ఎప్పుడు కూడా ఈ సమస్య రాలేదు. మాకు కావాల్సిన ఎరువులను మా ఊర్లోనే దొరికాయని చెప్పి రైతులు అంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వచ్చాయి. మాకు యూరియా కోసం ఇక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం ఇటు రైతుల పరిస్థితి ఇట్లుంది. ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, అధికారులు ఒక మాట చెప్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది వ్యాపారులు ఈ వచ్చిన యూరియాని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ రోజు మనం రామాయంపేటలో చూసినట్లయితే రామాయంపేటలో ఆగ్రోస్ కేంద్రం దగ్గర ఆ యూరియాని ఆ లోపల పెట్టేసి సీల్ చేసి పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నాయకులు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి అక్కడికి వెళ్ళి అక్కడ ధర్నా చేసి ఆ షాపును తెరిపించి ఆ యూరియాని బయటకు తీసుకొచ్చారు. ఇది పరిస్థితి. అంటే ఇటు ఒకవైపు ఆ ప్రభుత్వము, అధికారులు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? ప్రభుత్వం అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారా? రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారా? తెలియని పరిస్థితి. ఒకవైపు ఇలా ఉంటే రైతులకు సమృద్ధిగా ఉన్నా సరే వస్తున్న ఎరువులైనా రైతులకి సక్రమంగా అందించాల్సిన బాధ్యత చూడాల్సిన అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ దాన్ని పట్టించుకోకపోవడంతో వ్యాపారులు, మరి కొంతమంది వ్యాపారులు, నిర్వాహకులు దాన్ని ఆ యూరియాని పక్కదారి పట్టిస్తున్నారు. మరి దీని వెనుక ఎవరు హస్తం ఉంది? ఎవరు దీని వెనుక ఉండి నడిపిస్తున్నారు? వాళ్ళకి ఎవరు అండగా నిలుస్తున్నారు అన్న విషయాన్ని కూడా అధికారులు గమనించాల్సిన విషయం ఉంది. ప్రజలు గమనించాలి. అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అన్నదాతల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అన్నదాతల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చేది రైతులు కాదు, రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు యూరియా పేరుతో అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వీళ్ళ రైతులపై ఆరోపించడం అత్యంత దారుణమైన పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్ తో క్రాంతి కుమార్, ఐ న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే